ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ వాక్యం బట్టి మనం ఏమనుకుంటామంటే, దుఃఖపడేవారు అంటే ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే దాని గురించి బాధపడతారు, లేదా ఎవరైనా చనిపోతే బాధపడతారు. కానీ ఇక్కడ బాధపడటం అంటే ఈ లోకంలో ఉన్న వారిని లేదా వాటిని బట్టి కాదు. దావీదు మహారాజు దేవుడు రాజుగా చేసిన తర్వాత ఆయన పాపం చేసినప్పుడు తన పాపం గురించి చాలా బాధపడ్డాడు. దేవుని క్షమాపణ కోరాడు. ఎంతలాగంటే, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము లేదా నన్ను శిక్షింపకము అని. తన కన్నీళ్లతో తన పడక కొట్టుకొని పోయింది అని, అంటే తన హృదయం అంత భారంతో ఉంది అని. జిమ్ ఎలియట్ అని ఒక క్రైస్తవ మిషనరీ ఈక్వెడార్ అనే ప్రదేశంలో హోయారోని అనే తెగకి సువార్త చెప్పడానికి వెళ్ళారు. ఆయనతో పాటు ఇంకో 3 మిషనరీలు, ఒక విమానాధికారి అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ ఆ విమానంలో ఆ తెగ ఉండే చోటుకు వెళ్ళి ఒక చిన్న తొట్టిలో వాళ్ళకి బహుమతులు పెట్టి కింద వేసేవాళ్ళు. వాళ్ళతో మెల్లగా స్నేహం చేయాలని వాళ్ళకు కొంచెం దగ్గరగా విమానం ఆపి వాళ్ళతో వాళ్ళ భాషల్లో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. కొన్నాళ్ళకి ఆ తొట్టులో తిరిగి ఆ తెగ వాళ్ళు ఏలియట్ గుంపుకి బహుమతులు పంపడం మొదలుపెట్టారు. వాళ్ళ స్నేహం పెరుగుతూ ఉంది అని ఏలియట్ వాళ్ళ విమానం కింద ఆపి వాళ్ళని చిన్న షికారుకు కూడా తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆ తెగవారు వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. జిమ్ ఎలియట్ జేబులో ఉన్న తుపాకీ తీసి చంపుదాం అనుకున్నాడు. కానీ ఆ మిషనరీస్ అమెరికాలో ఒక ప్రమాణం చేశారు. అదేంటంటే, యేసయ్యని తెలియని ఆ తెగలో వారిని ఎవ్వరినీ హాని చేయమని. అది గుర్తొచ్చి జిమ్ ఎలియట్ ఇంకా వారి బృందము అందరూ చనిపోయారు. ఆ చంపిన వాళ్ళల్లో దయాం అనే వారు ఆ తెగను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మిషనరీస్లో చనిపోయిన నీట్ సెయింట్ సహోదరి రేచల్ సెయింట్ సువార్త చెప్పడానికి ఆ ప్రదేశానికి వెళ్ళింది. అప్పుడు ఆమె దయామును కలిసి యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు దయాము చాలా పశ్చాత్తాపడి యేసుని అంగీకరించింది. ఆమె ఆ హోయరోను తెగలో మారిన మొదటి వ్యక్తి. మన పాపాల గురించి బాధపడాలి. అప్పుడు యేసే మనల్ని ఓదారుస్తారు, ఇంకా మనల్ని క్షమిస్తారు. ఆమెన్.